వాళ్ళది రోజ్ షర్బత్. దీంతో రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఇంకా పాలు ఉంటే సరిపోతుంది మన దగ్గర. నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను, చూస్తుండండి. ఒకసారి ఆగు. ఇదిగోండి వేస్తున్నా. ఇందులో స్వీట్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని ఎసెన్సీ మాత్రం వేసాను. ఇవి ఆల్రెడీ నేను మార్నింగ్ కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కూలింగ్ కోసం. ఇప్పుడు స్పూన్ తీసి మిక్స్ చేద్దాం. అంతే, జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో రోజ్ మిల్క్ రెడీ. టేస్ట్ చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఇది బాటిల్ అవగొట్టేసాను. జస్ట్ పాలు, ఈ రోజ్ ఎసెన్స్ ఉంటే రోజ్ మిల్క్ రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదిగోండి కలర్ కూడా వచ్చేసింది.